హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో పాకం పప్పు చేస్తున్నాం. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పల్లీల్ని తగినన్ని తీసుకొని బాండ్లీలో ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి, పొట్టు తీసేసి. ఒక బౌల్లోకి 2.5 కప్ పల్లీలు, 1/2 కప్ పప్పులు వేసుకొని ఇలా 2.5 కప్ పల్లీలు, 1/2 కప్ పప్పులు తీసుకోండి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి చిన్నగా తరిగి పెట్టుకోండి. ఆ కొబ్బరిని ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకోండి. ఇంకొక బాండ్లీ తీసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ పప్పులకి ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఇలా బాగా మరగనివ్వండి. బెల్లం అంతా బాగా కరిగిపోయి ఇలా పాకం దగ్గర పడే వరకు బాగా కలపండి. ఇలా నురగొచ్చేటప్పుడు ఒకసారి పాకం దగ్గర పడిందా లేదా అని చూసుకోవడానికి ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి బెల్లం పాకం వేసామంటే ఇలా ఉంటవ్వాలి. ఉంటైతే పాకం దగ్గర పడింది అని. మళ్ళీ ముదురు పాకు వచ్చేసింది అనుకోండి, మీకు గట్టిగా అయిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దింపేసి ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పల్లీలు, పప్పులు, కొబ్బరిని ఇందులోకి వేసి ఆ బెల్లం పాకం పల్లీలకి, పప్పులకి, కొబ్బరికి బాగా పట్టేలా ఇలా బాగా కలుపుకోండి. ఇది వేడిగా ఉండంగానే మీరు ఉంటలు చేసేయాలి, లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది. కొద్దిసేపటికి ఉంటలు అవ్వవన్నమాట. సో ఇలా వేడిగా ఉండంగానే చేతికి తేమ పూసుకొని ఇలా ఉంటలు చేసేసి లడ్డూల్లాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే, పాకం పప్పు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.